తిరుమల తిరుపతి దేవస్థానంలో 2000 మంది వరకు తన మనుషులున్నారని జగన్ బంధువు క్రైస్తవ మత ప్రచారకుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీ చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన బిఆర్ నాయుడు ఈ వైసీపీ కోవర్టుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కొంతమంది అన్య మతస్థులను బయటకు పంపించేసిన చైర్మన్ తాజాగా ముఖ్యమైన స్థానాల్లో ఉన్న 45 మందిని లెఫ్ట్ లెగ్ తో బయటకు తన్నేశారు. అయితే దానికి ఓ బలమైన కారణం ఉంది. కోయంబత్తూరులో జీ స్క్వేర్ అనే రియల్ ఎస్టేట్ వెంచర్ సంస్థ తమ ప్రాంగణంలో టీటీడీ ఆలయాన్ని నిర్మించాలని గతేడాది ఆగస్టులో ముఖ్యమంత్రికి లేఖ రాసింది. త్వరలో జరగబోయే పాలక మండలి సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎజెండాలో 24వ అంశంగా దీన్ని బోర్డు సెల్ ప్రస్తావించింది. అయితే అంతర్గతంగా జరిగిన విషయం ఒక్కసారి భూమన విలేకరుల సమావేశంలో చెప్పడంతో బిఆర్ నాయుడు షాక్ కు గురయ్యారు. ఇలా ప్రతి నిర్ణయం బయటికి వెళ్తుండడంతో సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టగా 45 మంది కోవర్టులు ఉన్నట్లు తేలింది. వివిధ కారణాలతో వారిని వారం రోజుల్లో శాశ్వతంగా తొలగిస్తున్నట్లుగా చైర్మన్ ప్రకటించారు. నెల రోజుల్లో దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తామన్నారు. కోయంబత్తూరులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి దాత స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, వాళ్లు 50 ఎకరాలు ఇస్తుండగా 300 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనున్నట్లు బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ పనులకు అడ్డంకులు సృష్టించడం, పనులు ఆపడానికి ప్రయత్నిస్తే విసిరి బయట పారేస్తామని నాయుడు తీవ్రంగా హెచ్చరించారు.